పేరు రత్నకుమారి అండి. మాది పెడపట్లంక గ్రామం అండి. ఇది ఎస్సీపేట అండి. మాది నెల రోజుల వరకు మాకు వచ్చేయండి నీళ్లు. నెల రోజుల నుంచి నీళ్ళు అస్సలు రావట్లేదండి. ఒక్క చుక్క నీరు లేదండి. మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి. కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నాను. మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక. మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని, మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి. మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి. వంట చేసుకోవడానికి నీళ్ళు లేవండి. పిల్లలు నీళ్లు రాత్రుళ్ళు దాహమని ఏడుస్తున్నారండి. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వేసవికాలం వల్ల నీళ్ళు లేవండి, తాగడానికి నీళ్ళు. మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. పంచాయతీకి వెళ్ళి చేసామండి. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చెక్ చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. అలాగే స్లోగా వస్తున్నాయండి నీళ్ళు. అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు. మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నెల రోజుల పాటు నుంచి మా శ్రమలు, మా కష్టాలు ఎవరికీ తెలియదండి. మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి. మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొనిచున్నాము. పేరు రత్నకుమారి అండి. మాది పెడపట్లంక గ్రామం అండి. ఇది ఎస్సీపేట అండి. మాది నెల రోజుల వరకు మాకు వచ్చేయండి నీళ్లు. నెల రోజుల నుంచి నీళ్ళు అస్సలు రావట్లేదండి. ఒక్క చుక్క నీరు లేదండి. మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి. కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నాను. మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక. మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని, మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి. మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి. వంట చేసుకోవడానికి నీళ్ళు లేవండి. పిల్లలు నీళ్లు రాత్రుళ్ళు దాహమని ఏడుస్తున్నారండి. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వేసవికాలం వల్ల నీళ్ళు లేవండి, తాగడానికి నీళ్ళు. మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. పంచాయతీకి వెళ్ళి చేసామండి. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చెక్ చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. అలాగే స్లోగా వస్తున్నాయండి నీళ్ళు. అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు. మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నెల రోజుల పాటు నుంచి మా శ్రమలు, మా కష్టాలు ఎవరికీ తెలియదండి. మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి. మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొనిచున్నాము. నుంచి కూడా మాకు నీళ్ళు అసలు రావట్లేదండి. ఒక బిందు కూడా నీళ్ళు నిండట్లేదు. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ విషయమై మేము గ్రామ సర్పంచ్ గారిని వివరణ అడగగా నేను వచ్చి చూస్తాను, మీ సమస్యకి పరిష్కారం చేస్తానని ఆయన వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. కానీ ఈ సమస్యకి సరైన పరిష్కారం ఆయన చూపించలేకపోయారు. తర్వాత సచివాలయంలో కూడా మేము అడిగామండి. వాళ్ళు కూడా సరైన సమస్యకి పరిష్కారం చేయలేకపోయారు. తర్వాత ఒక 15 రోజుల క్రితం మేము ఎండిఓ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎండిఓ గారి ఆఫీస్లో నేను సెక్రటరీతో మాట్లాడతానమ్మా అని చెప్పి ఎండిఓ గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను వచ్చి చూస్తానన్నారు. ఆయన వచ్చి కనీసం ఇక్కడ గ్రామ మెంబర్ గారు ఉన్నారు, వార్డు మెంబర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా చెప్పి ఎక్కడ ఉన్నదో సమస్య ఏమైనా అడగకుండా ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ ఈ సమస్య ఎక్కడ ఉంది ఏంటనేది మాకు పూర్తిగా వాళ్ళు వివరం చెప్పట్లేదు. ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం వరకు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదని మేము అడిగితే వారు ఎవరో సరైన సమాధానం కూడా చెప్పట్లేదండి. ఎందుకంటే మాకు తిండి లేకపోయినా మేము ఉండగలం, కానీ నీళ్ళు లేకపోతే మాత్రం వేసవికాలం పిల్లలతోటి అల్లాడిపోతున్నారండి. కనీసం త్రాగడానికి మంచినీళ్ళు కూడా లేవు మా పేటలోని. ఎన్ని విధాలుగా ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినా ఏ ప్రభుత్వం కూడా ఏం చర్యలు తీసుకోవట్లేదండి. మా పేటకి ఈ సమస్యకి సరైన పరిష్కారం మీరు చూపించి మా పేటకున్న ఈ సమస్యని మీరు పరిష్కారం చూపిస్తారని అడుగుతున్నామండి. మీరు ఈ పేటలో ఈ మంచినీటి సమస్యని ముఖ్యంగా మీరు పట్టించుకొని అధికారులందరూ ఈ పేటకున్న సమస్యని మీరు పరిష్కారం చేయగలరని ఆశిస్తున్నామండి.